క్రిప్టో కరెన్సీ మన ఇండియా ఇప్పుడు వరల్డ్ క్రిప్టో ఇండస్ట్రీలో సెకండ్ పొజిషన్ ఉన్నది. అంటే మన దేశం నుంచి ఈ క్రిప్టోస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ లెవెల్లో వెళ్తున్నాయి అన్నది అర్థమవుతుంది కదా. అండ్ ఈ క్రిప్టో ఇండస్ట్రీలో రోజుకు ఒక కొత్త కాయిన్ పుట్టుకొస్తుంటుంది. అండ్ దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి వేరే స్కామ్స్ కూడా పుట్టుకొస్తుంటాయి. అండ్ ఈ క్రిప్టో వరల్డ్కి మేజర్ టార్గెట్ పీపుల్ ఎవరంటే ఎవరి దగ్గర అయితే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళనే టార్గెట్ చేస్తుంటారు. మీరు కావాలని చెక్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతున్న సీజన్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా ఉంటుంది, స్టాక్స్ గురించి ఐడియా ఉంటుంది, క్రిప్టోస్ గురించి ఐడియా ఉంటుంది, అండ్ వేరే అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి కూడా ఐడియా ఉంటుంది. బట్ మీ దగ్గర చుట్టుపక్కల వర్క్ చేసిన మేట్స్ కానీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరినీ ఒకసారి క్యాజువల్గా మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి లేదా స్టాక్స్ అంటే ఏంటి అని చెప్పి అడగండి. వాటి గురించి వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు, కానీ బిట్ కాయిన్ గురించి నీకు తెలుసా లేకపోతే వేరే అదర్ క్రిప్టో కరెన్సీల గురించి తెలుసా అని కానీ పట్టమని చెప్తారు. ఎస్, వాటి గురించి విన్నామని చెప్పి. సో ఈ క్రిప్టో ఇండస్ట్రీ సైలెంట్గా చాప్ కింద నీళ్ళు అంతలా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. నువ్వు క్రిప్టో వరల్డ్లో మళ్ళీ కొంచెం వరకు ర్యాలీ అయితే మొదలైంది. నువ్వు ఎప్పుడైతే ర్యాలీ మొదలవుతుందో మనకి నోరు తిరగని పేర్లతో వేరియస్ కాయిన్స్ అంటూ స్కామ్ చేయడానికి అయితే మన ముందుకు వచ్చేస్తారు. చాలా మంది క్రిప్టోస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ క్రిప్టో ఇండస్ట్రీలో ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి అండ్ వాళ్ళ డబ్బులు ఎలా కోల్పోతారన్న అవగాహన కూడా ఉండదు. వాటి ప్రైస్లు పెరగడం తగ్గడం చెక్ చేయడం తప్పించి. సో యాక్చువల్లీ క్రిప్టో వరల్డ్లో జరిగిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్కామ్ రీసెంట్గానే జరిగింది. ఈ స్కామ్ ఎలా జరిగింది అండ్ ఈ స్కామ్ చేసిన పర్సన్కి ఎన్నాళ్ళు జైలు శిక్ష పడింది అండ్ ఇది సాదా స్కామ్ కాదు. ఈ స్కామ్ ద్వారా ప్రపంచంలోనే కొన్ని కోట్ల మంది నష్టపోయారు. 66,000 కోట్ల స్కామ్ ఇది. అంటే ఎంత పెద్ద స్కామ్ అర్థమవుతుంది కదా. మన దేశంలో కూడా చాలామంది కొన్ని కోట్లే వాళ్ళు నష్టపోయారు అన్నమాట, వాళ్ళ జీవితాంతో కష్టపడి సేవ్ చేసిన డబ్బులు. సో దీన్ని బట్టి మీకు అసలు ఈ క్రిప్టో వరల్డ్లో ఏం జరుగుతుంది అన్న డీటెయిల్స్ అయితే తెలిసి వీడియో చూసినప్పుడు ఈ వీడియో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి. క్రిప్టో వరల్డ్లో చాలా స్కామ్లు జరుగుతాయి, అందులోని రీసెంట్గా జరిగిన అతి పెద్ద స్కామ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. ఈయన పేరు శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్. ఈయనకి 32 సంవత్సరాలు రాకముందే అతి తక్కువ టైంలో $32 బిలియన్ వర్త్ కంపెనీని సెటప్ చేశారు. అందుకనే ఆయన క్రిప్టో వరల్డ్లోని వారెన్ బఫెట్ గాను జేపీ మోర్గన్ గాను పిలుస్తుంటారు. ఇలాంటి శామ్ బ్యాంక్మన్ ఒక్క రాత్రిలోనే తనకున్న ఆస్తి మొత్తాన్ని కోల్పోయాడు. వినడానికి షాకింగ్ ఉంది కదా. తను ఈ ఆస్తి మొత్తం ఒక్క రాత్రిలోనే ఎలా కోల్పోయాడో తెలుసుకోవాలంటే అసలు ఎలా తను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాడో మీకు తెలియాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ శామ్ బ్యాంక్మన్ ఇయర్ 1992లో ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళ అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా స్టాన్ఫర్డ్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్. శామ్ కూడా MIT లాంటి వరల్డ్ ఫేమస్ కాలేజ్ నుంచి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. తన కాలేజ్ పూర్తయిన వెంటనే ఒక ట్రేడింగ్ ఫర్మ్లో కొంతకాలం పాటు పనిచేసి క్రిప్టో ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ని సంపాదించారు. అండ్ క్రిప్టో మార్కెట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన శామ్కి ఒక సూపర్ ఐడియా వచ్చింది. యూఎస్తో కంపేర్ చేసినట్టయితే జపాన్లోని బిట్ కాయిన్ యొక్క ప్రైజ్లు చాలా ఎక్కువగా ఉండేవని తెలుసుకొని అక్కడ మార్కెట్పై ఫోకస్ చేయడానికి జపాన్లోని ఒక ఇంటర్న్ హైర్ చేసుకున్నారు. అండ్ అతని హెల్ప్తోని యూఎస్లో బిట్ కాయిన్స్ కొని జపాన్లో సెల్ చేసేవారు. ఈ ఆర్బిట్రేజ్ ట్రేడ్ ద్వారా రోజుకి $25 మిలియన్ సంపాదించేవారు. ఇలా సంపాదిస్తూనే 2017లో తన సొంత కంపెనీ అల్మిడా రీసెర్చ్ అనే ట్రేడింగ్ ఫర్మ్ ని స్టార్ట్ చేశారు. అండ్ తను క్రిప్టో ట్రేడింగ్ చేసేటప్పుడు వేరియస్ ప్లాట్ఫామ్ లో తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏవైతే ఆ ఛాలెంజెస్ అన్నిటిని కూడా మైండ్ లో ఉంచుకుని ఏప్రిల్ 2019లోని వాటికి సొల్యూషన్స్ తోని తన సొంత క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ FTX ని స్టార్ట్ చేశాడు. ఈ FTX ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్టర్స్ వేరియస్ క్రిప్టో కరెన్సీలను బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అండ్ స్టోర్ చేసుకోవచ్చు. సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటే క్రిప్టో బ్యాంక్ లా అన్నమాట. తన ఈ FTX ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన అతి తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్ గా గ్రో చేయడంతో వరల్డ్ లోనే లార్జెస్ట్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయిన బినాన్స్ యొక్క ప్రమోటర్ CZ గా పిలిచే చాంగ్ పెంగ్ జావ్ కూడా ఈ FTX లో ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ CZ ఏమో ఎక్సైట్ అయ్యి ఈ FTX లో ఇన్వెస్ట్ చేశారు కదా, కానీ తను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ తన ఓన్ కంపెనీకి పెద్ద కాంపిటేటర్ గా మారింది. FTX అంతలా గ్రో అయ్యి బినాన్స్ కూడా కాంపిటీషన్ అయితే ఇచ్చింది. ఈ FTX గ్రో అవుతున్న స్పీడ్ చూసి ఈవెన్ వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అయితే మొదలు పెట్టారు. ఈ 2021లోని ఈ FTX ని $18 బిలియన్ కి వాల్యూ చేస్తూ ఈ కంపెనీలో $900 మిలియన్ ని సెక్యూర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ ఆ టైంలో సెక్యూర్ క్యాపిటలే కాదు, వేరియస్ అదర్ వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఈ FTX లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉండేవారు. దానికి రీజన్ లేకపోలేదు, ఈ శామ్ బ్యాంక్మన్ FTX ని అంతలా గ్రో చేశాడు. అండ్ ఇన్ఫాక్ట్ తను కూడా పర్సనల్లీ అక్టోబర్ 2021 నాటికి చూసినట్టయితే తన నెట్వర్క్ $26 బిలియన్ కి రీచ్ అయింది. అండ్ ఫోర్బ్స్ ఒక మ్యాగజైన్ ప్రకారం 30 సంవత్సరాలు రాకముందే అమెరికాలోని 25th రిచెస్ట్ పర్సన్ గా ఎదిగారు. అండ్ జాన్ 2022 నాటికి FTX యొక్క వాల్యుయేషన్
$18 బిలియన్ నుంచి $32 బిలియన్ గ్రో అయింది. దీంతో మీడియాలో కూడా ఇతనికి చాలా క్రేజ్ ఉండేది. అండ్ చాలా మంది NBA స్టార్స్, మన దేశంలో NBA అంత ఫేమస్ కాదు కానీ USA లో NBA ఎంత ఫేమస్ తెలుసు కదా. ఈ NBA యొక్క స్టార్సే ఈ FTX ప్లాట్ఫామ్ ని ప్రమోట్ చేస్తూ మాట్లాడడం అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా శామ్ ఫండింగ్ చేసేవాడు. కేవలం 18 నెలల్లోనే దాదాపు $70 మిలియన్ వరకు పొలిటీషియన్స్ కి ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం ఫండ్ చేశాడు. ఇతను ఫండ్ చేసి నేషనల్ వైడ్ టాప్ పొలిటికల్ డోనర్స్ ఇతను కూడా ఒకటిగా నిలిచాడు. అండ్ ఈ శామ్ FTX ని ఇంత ర్యాపిడ్ గా గ్రో చేయడంలో మాత్రమే పాపులర్ కాదు, ఆయన బయటకు కనబడే సింప్లిసిటీ ఏదైతేనో దాంతో కూడా చాలా పాపులర్. శామ్ ఎప్పుడు కూడా ఇంత డబ్బులు సంపాదించినా కూడా ఒక సింపుల్ టీషర్ట్ అండ్ షార్ట్స్ లో మాత్రం అందరికీ కనిపించేవారు. అండ్ ఇన్ఫాక్ట్ బహమాస్ లో ఉండే తన ఆఫీస్ లోని బీన్ బ్యాగ్ ఏదైతే ఉంటో దాని మీదే పడుకుంటూ 10 మందితో రూమ్ షేర్ చేసుకుంటూ తన లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టుగా తన ఇమేజ్ ని ప్రపంచం మొత్తంకి ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. తను సంపాదించింది మొత్తం చారిటీ గురించి యూజ్ చేస్తానని ఎర్న్ టు గివ్ అనే విషయాన్ని తను గట్టిగా నమ్ముతాను పబ్లిక్ గా స్టేట్మెంట్ చేసేసరికి శామ్ కి యూత్ లో చాలా పాపులారిటీ పెరిగింది. అండ్ అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే చాలా మంది యూత్ శామ్ ని ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకునేవారు. అండ్ ఈ క్రిప్టో వరల్డ్ లోనే సెన్సేషన్ గా మారిన ఈ శామ్ ఎన్నో మ్యాగజైన్స్ కి పోస్టర్ బాయ్ గా కూడా మారాడు. ఇంత పాపులారిటీ సంపాదించిన ఈ శామ్ ఒక నెట్వర్త్ November 2 నుంచి తగ్గుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ November 7, 2022 నాటికి ఆయన నెట్వర్త్ $16 బిలియన్ గా ఉండేది. కానీ రాత్రికి రాత్రి తన నెట్వర్త్ $1 బిలియన్ కన్నా తక్కువ పడిపోయింది. ఈ ఇన్సిడెంట్ ఎంటైర్ వరల్డ్ లో జరిగిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగిల్ డే ఫైనాన్షియల్ లాసెస్ లో ఒకటి. అండ్ చారిటీ పేరు చెప్పుకుని తిరిగే శామ్ తన ఇన్వెస్టర్ల దగ్గర $8 బిలియన్ కొట్టేసిన ఒక క్రిమినల్ గా మిగిలాడు. ఈ కథ మలుపు తిరిగింది 2022 November 2. కాయిన్ డెస్క్ తన న్యూస్ లో ఏం పోస్ట్ చేసిందంటే, శామ్ ఒక ఫస్ట్ కంపెనీ అయిన అల్మడా రీసెర్చ్ కంపెనీ నుంచి లీక్ అయిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం అల్మడా దగ్గర ఎండ్ ఆఫ్ జూన్ 2022 నాటికి $14.6 బిలియన్ అసెట్స్ ఉన్నాయి. కానీ ఆ అసెట్స్ అన్ని కూడా వాళ్ళు చూపిస్తుంది ఏదైతే ఉన్నదో FTT టోకెన్స్ రూపంలోనే ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఈ FTT టోకెన్స్ అనేవి FTX వాళ్ళు ఓన్ గా లాంచ్ చేసిన క్రిప్టో కరెన్సీ టోకెన్స్ అనమాట. మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే షేర్స్ అసైన్ అవుతాయి కదా, అలాగే క్రిప్టో మార్కెట్ లో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే టోకెన్స్ ఇస్తారు. ఇక్కడ మీరు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ రూపంలో ఈ టోకెన్స్ ను హోల్డ్ చేయడం వల్ల తప్పే ఉంది అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక కంపెనీ ఇంకొక కంపెనీ మీద ఇంతలా డిపెండ్ అవడంతో చాలా స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి మార్కెట్ లో. దీంతో ఈ FTT టోకెన్ యొక్క వాల్యూ అమాంతంగా పడిపోవడం మొదలైంది. అండ్ November 6 రోజున బినాన్స్ యొక్క ప్రమోటర్ CZ ఎవరైతే ఉన్నారో ఆయన కరెంట్ రెవల్యూషన్స్ కారణంగా మా కంపెనీ బుక్స్ లో ఏవైతే FTT టోకెన్స్ ఉన్నాయో వాటిని సెల్ చేస్తా ఉంటూ ట్వీట్ చేయడంతో మార్కెట్ లో పానిక్నెస్ ఇంకా ఎక్కువైంది. జనాలంతా కూడా ఈ FTT టోకెన్స్ ని సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ November 7 రోజున $6 బిలియన్ వర్త్ సెల్లింగ్ జరిగింది. అండ్ ఒక్కసారి ఇంత సెల్లింగ్ వచ్చినట్టయితే ఏదైనా కంపెనీ పేమెంట్ చేయాలంటే వెంటనే కష్టం అవుతుంది కదా. అండ్ CZ కూడా ఇదే సిచ్యువేషన్ చూసి ఆయన ఏమనుకున్నారంటే ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుందాం, ఈ FTX లో ఇంకొంచెం స్టేక్ ని కొందాం అని చెప్పి November 8 రోజున మేము ఈ FTX ని సేవ్ చేస్తాం, కస్టమర్స్ ని కాపాడడానికి కంప్లీట్ స్టేక్ ని ఎక్వైర్ చేస్తామని ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. కానీ దాని మరుసటి రోజే ఆయన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటూ ఆయన ఏమన్నారంటే ఇంటర్నల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి, కస్టమర్స్ యొక్క ఫండ్స్ కూడా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నట్టుగా ఉన్నారు, అందుకని ఈ కంపెనీని మేము కొనట్లేదు అని చెప్పి ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పానిక్ సెల్లింగ్ మరింత ఎక్కువైంది. ఒకవేళ FTX జెన్యూన్ కంపెనీ అనుకోండి, వేరియస్ కంపెనీస్ వచ్చి సపోర్ట్ చేసేవి, లేదా కొన్నాళ్ళ తర్వాత అయినా కూడా కంపెనీ బౌన్స్ బ్యాక్ అయ్యేది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ FTX ఏదైతే టోకెన్స్ రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసిన టోకెన్స్ కి వేరియస్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి బయట చెప్పారు. కానీ నిజంగా అలాంటి అసెట్స్ క్రియేట్ చేయకపోవడం, వాళ్ళు పొలిటికల్ పార్టీలకి NBA స్టార్లకి వీళ్ళందరికీ ఫండింగ్ ఏవైతే చేశారో అవన్నీ కూడా ఇల్లీగల్ రూట్ లోని ఎల్మెడాకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి పేమెంట్స్ చేసేవారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వేరియస్ అదర్ క్రిప్టో కంపెనీస్ కూడా సేవ్ చేయడం కోసం అని చెప్పి ప్రీవియస్ గా ఇదే రూట్ లో ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం అండ్ ఆ కంపెనీలు బర్స్ట్ అవడంతో మొత్తం ఇన్వెస్టర్స్ ఒక డబ్బులు ఏవైతే అవన్నీ కూడా ఆవిరైపోయాయి. దీంతో FTX ఒక టోకెన్స్ ఎవరైతే సెల్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళకి డబ్బులు అయితే పేమెంట్ అవ్వట్లేదు. సో ఇక చేసేదేం లేక 11th November రోజున శామ్ బ్యాంక్మన్ FTX CEOగా రిజైన్ చేశాడు. అండ్ FTX బ్యాంక్రప్సీ ఫైల్ చేసింది. అండ్ ఈ మొత్తం స్కామ్ లోని చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఈ టోకెన్స్ కొన్నారో వాళ్ళు $8 బిలియన్ కోల్పోయినట్టయితే ఈ కంపెనీ బాగా గ్రో అవుతుందని చెప్పి వేరియస్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కదా, వాళ్ళు $1.7 బిలియన్ కోల్పోయారు. సో ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలో ఉన్న చాలా మంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు డబ్బులు కోల్పోయేసరికి ఈ FTX ఒక స్కామ్ మీద చాలా లాంగ్ ఇన్వెస్టిగేషన్ జరిగాయి. అండ్ ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు FTX ఇంకొక వాదన ముందు తీసుకొచ్చింది. మేము మా టోకెన్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్
ఇన్వెస్టర్స్ యొక్క ఫండ్స్ ని అల్మడాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ దాదాపుగా $415 మిలియన్ వర్త్ క్రిప్టో కరెన్సీ మా కంపెనీ నుంచి హ్యాక్ అయి ఆ డబ్బుల్ని కోల్పోవడం జరిగింది. అందుకనే మేము కస్టమర్స్ యొక్క డబ్బులు రిటర్న్ చేయలేకపోతున్నాం అంటూ తాము ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్ అయితే బయటకు తీసుకొచ్చారు. కాకపోతే ఈ వాదనలకు ఏవి కోర్టులో ప్రూఫ్స్ లేపడం, వీళ్ళు చేసిన స్కామ్ లో ఒక నిజాలు బయటపడడంతో మార్చ్ 28న ఫైనల్ గా ఈ స్కామ్స్ అన్ని కమిట్ చేసినందుకు కాన్స్పిరసీ, ఫ్రాడ్, మనీ లాండరింగ్, కమోడిటీస్ ఫ్రాడ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ ఇలాంటి వేరియస్ చార్జెస్ కింద కోర్టులోని ఇతనికి అన్ని శిక్షలు కలిపినట్టయితే 115 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని అనుకున్నారు. ఫైనల్ గా జడ్జిమెంట్ విషయంకి వచ్చేసరికి 25 సంవత్సరాలు జైలు శిక్ష అయితే విధించారు. అండ్ ఇది మాత్రమే కాకుండా శామ్ ని $11 బిలియన్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళకి పే చేయమని కూడా తీర్పిచ్చారు. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. నా కోర్టు అయితే ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేయమన్నది కదా, ఈ 60,000 కోట్ల పైన ఏదైతే డబ్బులు ఇన్వెస్టర్లు చిన్న చిన్న ఇన్వెస్టర్లు అవన్నీ కూడా వెనక్కి ఇవ్వమని కోర్టు చెప్పింది. మీరేమనుకున్నారు? నిజంగా చిన్న చిన్న ఇన్వెస్టర్లకి డబ్బులు వెనక్కి వస్తాయని అనుకున్నారా కోర్టు చెప్పిందని చెప్పి? నా ఒపీనియన్ చెప్తాను చూడండి. నిజంగా ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసేటట్టయితే ఈ సిచ్యువేషన్ వరకు వచ్చేదా? బ్యాంక్రప్సీకి వెళ్ళదు కదా. ముందుగానే ఇచ్చేసేవారు, కంపెనీని కాపాడుకునేవారు. ఆల్రెడీ ఆ డబ్బులు పొలిటీషియన్ల పాకెట్లోకి, సెలబ్రిటీల పాకెట్లోకి అండ్ వీళ్ళ ఇల్లీగల్ అసెట్లోకి ఎప్పుడో మూవ్ అయిపోయి ఉంటాయి, అవునా? సో ఇలాంటి స్కాములు జరిగినప్పుడు మన కంట్రీలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా కోట్లు ఇలాంటి తీర్పులే ఇస్తుంటాయి. కానీ నిజానికి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం డబ్బులు ఏవో అసెట్స్ రూపంలో ఉన్నాయనుకుని ఫిజికల్ అసెట్స్ అవి అమ్మి కొంతమందికి అయితే ఇస్తారు అండ్ చేతులు దులిపేసుకుంటారు. అందరు ఇన్వెస్టర్లకి డబ్బులు అయితే వెనక్కి రావు. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన బిగ్గెస్ట్ ఇష్యూ ఇది. రెగ్యులేటర్ లేనట్టయితే కంపెనీల్లో ఇలాంటివి జరుగుతాయి. ఎవరు చెక్ చేయట్లేదు అనుకోండి, ఏం జరుగుతుంది? కంపెనీ గ్రో అవుతున్న ఇనీషియల్ కాలంలో అంతా కూడా హానెస్ట్ గానే ఉంటారు. దాని తర్వాత పొలిటీషియన్లు ఎంటర్ అవుతారు, ఈవెన్ ప్రమోటర్స్ కూడా గ్రీడ్ పుట్టుకొస్తుంది అండ్ ఇలాంటి మోసాలు అయితే జరుగుతాయి. అండ్ ఈ FTX ఏదో చిన్న కంపెనీ అనుకోగలరు. ప్రపంచంలో క్రిప్టో రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే దాంట్లో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇది. సెకండ్ లార్జెస్ట్ కంపెనీలోనే ఇలాంటి ఫ్రాడ్లు జరిగి ఇన్వెస్టర్లు డబ్బులు కోల్పోయినట్టయితే మన దగ్గర వీధికి ఒక డిఫరెంట్ పేర్లతోని ఈ క్రిప్టో కరెన్సీలు అయితే లాంచ్ చేసి చిన్న చిన్న ఇన్వెస్టర్లకి అయితే అమ్మేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనుకున్నారు? ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇష్టం వచ్చిన పేర్లతోని వేరే క్రిప్టో కరెన్సీలను అయితే లాంచ్ చేసి Tier 3, Tier 4 సిటీస్ అండ్ ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో కూడా ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ని, రిటైర్డ్ పీపుల్ని, ఎవరికైతే ఫైనాన్షియల్ లిటరసీ ఉంటుందో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి ఇలాంటి కాయిన్స్ అని అమ్మేస్తున్నారు. ఇనిషియల్గా అన్నీ బాగా నడుస్తాయి, కానీ ఒక్కసారి డబ్బులు వాల్యూ బాగా పెరిగింది అనుకోండి, అవన్నీ తీసుకుని ఒక్కసారి ఎగిరిపోతాడు. దాని తర్వాత మనం చేసేది ఏమీ లేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ క్రిప్టో కరెన్సీలో ఒక ప్రైస్ అయితే పెరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ యూఫోరియాలోని ఇంకొన్ని వేల కొద్ది డిఫరెంట్ పేర్లతోని ఈ క్రిప్టో కరెన్సీలతో అయితే మీ మీదకి అయితే చాలామంది దాటికొస్తారు. దానికన్నా ముందు అందరికీ అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేద్దాం అనిపించి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ని అయితే స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. పాపం చాలా మందికి తెలియగా ఇలాంటి వాటిలో స్టక్ అయిపోతారు అండ్ వాళ్ళ కష్టార్జితం కోల్పోయిన తర్వాత లబోదిబో అని బాధపడుతుంటారు. దానికన్నా ముందు మనం వాళ్ళని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం సాయిపత్రి టాక్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్గా చాలా మంచి కంటెంట్ని ఛానల్లో రిలీజ్ చేసాం, చూడనట్టయితే ఒకసారి చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.